హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ది రిచువల్ తెలుగు డబ్బెడ్ హారర్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే లైన్స్ గేట్ ప్లే లోకి అయితే వచ్చింది భయ్య. ప్రైమ్ వీడియో నుంచి కూడా చూడొచ్చు, ఐ థింక్ సో. అక్కడికి రీడైరెక్ట్ అవుతుందంటే అది వేరే విషయం. మూవీ అయితే వచ్చి ఆల్రెడీ 1 డే అయిపోయింది భయ్య. నేనే లేట్ గా పెడుతున్నా. యాక్చువల్లీ పెట్టే ఉద్దేశమే లేదు అండ్ ఓపిక కూడా లేదు. వేరే కంటెంట్లు చాలానే ఉన్నాయి. బట్ లిటరల్లీ బ్యాక్ టు బ్యాక్ థియేట్రికల్ రిలీజెస్ చూసి రివ్యూ పెట్టాం కాబట్టి కొంచెం హెడాక్ ఇదంతా ఉంది భయ్య. ఈ మూవీ చూసే ఓపిక ఉంది కానీ వేరే ఏమీ చూసే ఓపిక లేదు. సో అందుకే లేట్ అయినా సరే కానీ ఈ మూవీకి రివ్యూ పెడుతున్నా. మూవీ రన్ టైం అయితే 1 hour 38 minutes అయితే ఉంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఏం లేదు అక్కడ. ఎప్పటి నుంచో చూస్తాను అదే రొటీన్ స్టోరీ ప్లాట్ భయ్య. ఇద్దరు ఫాదర్స్ అయితే ఉంటారు, ఆల్ పాచినో అండ్ డాన్ స్టీవెన్స్ అని చెప్పి కలిసి ఒక అమ్మాయి మీద పసుపు కుంకుమ లెవెల్ ఎక్సార్సిజం చేయడానికి బయలుదేరతారు. చూడలేని శక్తులు అంటారు, అదంటారు, ఇదంటారు, బిల్డప్ పెడతారు. అసలు ఏమాత్రం కొత్తగా లేని రిపీటెడ్ సీన్స్ తో కొన్ని గోస్ట్ ఫైట్స్ అయితే పెట్టుకుంటారు. అదే స్టోరీ భయ్య. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే ఏం లేవు భయ్య. మొత్తం చూసేసా కానీ కొంచెం ట్రూ స్టోరీ అని అయితే చెప్పారు. అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎంత ట్రూ స్టోరీ అయితే మాత్రం ఏం చేస్తాం, ఎగ్జిక్యూషన్ కూడా బాగుండాలి కదా. నాకైతే మొత్తం మూవీ నెగిటివ్ అనిపించింది. మొత్తం మూవీ చూస్తున్న సేపు కూడా డేజావు అనిపిస్తుంది భయ్య. ఎక్కడో చూస్తున్నట్లుంది అన్న ఫీల్. ది ఎగ్జార్సిస్ట్, ది నన్ను, ది పోప్స్ ఎగ్జార్సిస్ట్ ఇవన్నీ మిక్స్ చేస్తే వచ్చే రాడ్ ప్రొడక్టే ది రిచువల్ అన్నమాట. అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకు. ఎగ్జార్సిజం అంటారు కానీ ఫుల్ కామెడీ లెవెల్ అయితే ఉంటుంది. అక్కడ భయం కూడా వేయలేదు నాకు. స్క్రీన్ ప్లే అయితే Ctrl+C Ctrl+V భయ్య. తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేసి దుబ్బారు అంతే. ఏం లేదు అక్కడ. ప్రతి ఎగ్జార్సిజం మూవీలో ఏముంటుందో అదే కాపీ పేస్ట్. ఇంకా నెక్స్ట్ ఎగ్జార్సిజం అయితే పగలు డౌట్, ప్రీస్ట్లు ఫైట్లు, రిపీట్ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అంటారు. అనగానే హైప్ పెడతారు కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం బోరింగ్ అంతే. ఎక్కడ కూడా ఇది బాగుందని చెప్పడానికి, అంతగా వర్కౌట్ అవ్వడానికి జంప్ స్కేర్స్ కానీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ ఏది వర్కౌట్ అవ్వదు. నాకైతే మూవీ నచ్చలేదు భయ్య. ఆల్రెడీ హెడాక్ ఉంది. ఈ హెడాక్ లో ఇంకా హెడాక్ ని పెంచుకోవడానికి అయితే ఈ మూవీ చూసానన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. బాబా రివ్యూ పెట్టడానికి కూడా ఓపిక లేకుండా చేస్తుంది భయ్య. ఇంకేదో తప్పగా పెడుతున్నా, నైట్ లేట్ అయిపోయినా సరే గానీ మళ్ళీ రేపటికి దీనికి ప్రత్యేకంగా ఒక వీడియోకి స్లాట్ ఇవ్వడం ఎందుకు, టైం వేస్ట్ అనిపించింది. అందుకే ఇప్పుడు పెట్టేస్తున్నా. మీరు చూద్దాం అనుకుంటే లయన్స్ గేట్ ప్లే లో ఉంది, చూడండి. తెలుగు డబ్బింగ్ ఓకే, పర్లేదు. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఒక్క న్యూడిటీ టైప్ సీన్ అయితే ఉంటుంది. అది ఒక్కటి ఇబ్బంది పడతారు. మరి అదొకటి స్కిప్ చేసుకోగలను అనుకుంటే చూడండి, లేదంటే లేదు. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై.